8-10 వయసులోనూ ఆ పెద్దాయన మళ్లీ రెడీ అంటున్నారు. ఇప్పటికే 7 సార్లు అసెంబ్లీకి వెళ్లారాయన. గత 3 పర్యాయాలుగా ఇవే నా చివరి ఎన్నికలు అంటూనే చివరికి వచ్చేసరికి మళ్లీ బరిలో నేనే అంటారు. మరోసారి అంటూ వచ్చే ఎన్నికల్లోనూ రేసులో ఉంటారని ఇప్పటి నుంచే సంకేతాలు ఇస్తున్నారు. ఆ పెద్దాయన ఎవరో, ఆయన రాజకీయం ఏంటో ఓ లుక్కేద్దాం రండి. ఇప్పటికింకా నా వయసు 25-30 అన్నట్లుంది ఆ తలపండిన నాయకుడి దూకుడు. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ భీష్ముడిగా పేరొందిన ఆ పెద్దాయన మరెవరో కాదు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పార్టీలో కీలకంగా ఉన్నారు బుచ్చయ్య చౌదరి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పొత్తులో రాజమండ్రి రూరల్ సీటును జనసేన కోరుకుంది. ప్రస్తుతం నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే అప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజకీయ చాణక్యాన్ని ఉపయోగించి తనకిది చివరి అవకాశమని చంద్రబాబును ఒప్పించి సీటు దక్కించుకున్నారు. 64,000 మెజారిటీతో గోరంట్ల మూడోసారి రాజమండ్రి రూరల్ నుంచి వరుసగా గెలిచారు. కూటమి బలం, అందులోనూ రాజమండ్రి రూరల్లో జనసేనకి గట్టి పట్టుండడంతో గోరంట్లకు ఎప్పుడూ చూడనంత మెజారిటీ చేకూరింది. అంతకుముందు 4 పర్యాయాలు రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇప్పుడు ఆయన వయసు 80 ఏళ్లు. గోరంట్ల కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఉన్నారు. గోరంట్ల ఇప్పుడే కాదు, ఎప్పుడూ అభివృద్ధి విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ఉంటారు. రాజకీయంగా తనదైన వ్యూహాలు చేస్తూ ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొనగాడిలా అసెంబ్లీకి వెళతాను, నా సుదీర్ఘ అనుభవం ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడతాయనే నమ్మకం నాకుందని వ్యాఖ్యానించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటికీ 9 సార్లు పోటీ చేస్తే 6 సార్లు అసెంబ్లీకి వెళ్లాను. ఈసారి గెలుస్తాను, అసెంబ్లీకి వెళతా, ఇదే చివరి పోటీ అని చెప్పుకొచ్చారు. ఇదే చివరిసారనే డైలాగ్తో బుచ్చయ్య పార్టీ క్యాడర్ ప్రజల్లో సానుభూతి పొందేవారు. ఆ సమయంలో గోరంట్లకు అసలు టికెట్ రాదని ప్రచారం జరిగేది. కానీ చివరికి ఆయనకు టికెట్ రావడం, మళ్లీ ఎన్నికవడం జరిగిపోయాయి. దట్ ఈస్ బుచ్చయ్య. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ దఫా పోటీ చేయరని, సోదరుడి కుమారుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ని తన వారసుడిగా బరిలోకి దించుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం కొనసాగుతూ వచ్చింది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న గోరంట్ల రవిరామ్ కిరణ్ కూడా రాజమండ్రి రూరల్ ప్రాంతంలో వైద్యపరంగా, సామాజిక పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వెళుతున్నారు. దీంతో గోరంట్ల వారసుడు డాక్టర్ రవిరామ్ కిరణ్ అనే ప్రచారం కూడా మొదలైంది. అనేక కార్యక్రమాల్లో రవిరామ్ కిరణ్ని భాగస్వామిని చేస్తూ వచ్చారు గోరంట్ల కూడా. మధ్యలో అమెరికాలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కూడా అప్పుడప్పుడు వచ్చి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో తన వారసురాలిగా కూతుర్ని తెరపైకి తెస్తారేమన్న చర్చ కూడా కొనసాగుతూ వస్తోంది. ఇన్ని ఊహాగానాలు, అంచనాల మధ్య రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ యువ ఎమ్మెల్యేలా ఉత్సాహంగా పర్యటిస్తున్నారు బుచ్చయ్య చౌదరి. మళ్లీ మీరే మా ఎమ్మెల్యే అంటూ కొంతమంది పార్టీ నాయకులు, అభిమానులు పార్టీ సమావేశాల్లో బుచ్చయ్యపై పొగడ్తలు చేస్తుండడం అప్పుడప్పుడు వినిపిస్తుంది. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ మీరే ఎమ్మెల్యేగా ఉండాలంటూ కొందరు మాట్లాడడం కనిపిస్తుంది. ఇలాంటి మాటలతో ఎమ్మెల్యే గోరంట్ల మరోసారి తానేనని సంకేతాలిస్తున్నారు. తనను మళ్లీ నిలబెట్టుకోవాలని ప్రజలు చూస్తున్నారంటూ నియోజకవర్గ కార్యక్రమాల్లో గోరంట్ల ఈ మధ్య వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ గోరంట్ల మళ్లీ పోటీ చేస్తారట అనే ప్రచారం మొదలైంది. డీలిమిటేషన్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉండడం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మరో అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో 2 నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే పరిస్థితులు ఉండడంతో తనకు మళ్లీ సీటు గ్యారంటీ అన్న ధీమాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. 11వసారి పోటీ చేసే అవకాశం వస్తే ఒక రికార్డ్ సృష్టించడంతో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడిగా గుర్తింపు, 8వసారి అసెంబ్లీకి వెళ్లే అవకాశం వస్తుందనే ఆలోచనలో ఉన్నారంట బుచ్చయ్య. కాలం కలిసొస్తే వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసి గెలిచి రికార్డు సృష్టించాలనే ఆలోచనతో ఉన్నారు రాజమండ్రి సీనియర్.
అందుకనుగుణంగానే నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ని మలుచుకుంటున్నారు. ఓవైపు చంద్రబాబు రాజకీయ చతురతను, మరోవైపు మంత్రి నారా లోకేష్ పనితీరు భేష్ అంటూ టీడీపీ వర్చువల్ మహానాడులో ప్రశంసలతో ముంచెత్తారు. మరోవైపు కూటమి ప్రధాన భాగస్వామైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కూడా మెప్పించేలా గోరంట్ల ప్రత్యేకంగా మాట్లాడుతూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన సీనియారిటీని ఉపయోగించి ఇప్పటి నుంచే పార్టీ అధిష్టానం దృష్టిని, పార్టీ క్యాడర్ ఆలోచనని తన వ్యూహానికి అనుగుణంగా మార్చుకునే దిశగా ఎమ్మెల్యే గోరంట్ల అడుగులు వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో గోరంట్ల రాజకీయ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.